హలో! వెల్కమ్ టు ఆయుషిత వ్లాగ్స్. చికెన్ లివరా నేను తిన్ను అనే వాళ్ళకే ఒకసారి ఇలా చేసుకొని తినండి. తర్వాత మీరే వదలరు. లివర్ ఫ్రై తెలుసు. మరి లివర్ పులావ్ ఎప్పుడైనా తిన్నారా? ట్రై చేయండి ఇలా ఒకసారి. చాలా బావుంటుంది. సరే మరి ఇంకా సోది లేకుండా డైరెక్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. వాటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇలా మీకు స్క్రీన్ మీద అన్నీ కనిపిస్తున్నాయి కదా! అవంతా నేను అన్ని క్వాంటిటీ తీసుకున్నాను ఈ లివర్‌కి. నేను చెప్పట్లే, డైరెక్ట్ మీకు స్క్రీన్ మీద ఎంతెంత క్వాంటిటీ కావాలో అన్నీ ఇచ్చేసాను డైరెక్ట్‌గా. నేను తీసుకున్న వాటికి అది. మీరు ఇంకొంచెం ఎక్స్‌ట్రా తీసుకుంటంటే ఇవన్నీ ఇంకొంచెం ఎక్స్‌ట్రా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బాస్మతి రైస్ 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి కడిగేసుకొని ఫుల్‌గా. నేనైతే ఇలా చూడండి నానబెట్టేసుకున్నా. తర్వాత దీంట్లో నేను గసగసాల పేస్ట్ వేసుకుంటున్నాను. గసగసాల పేస్ట్‌కి మనం ఇవి కూడా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. అప్పుడు ఈజీగా పేస్ట్ అయిపోతాయి మనకి. ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇలాగ ఒక బాండ్లీ పెట్టుకొని నేను ఆయిల్ వేసుకున్నా. ఇందులో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు కావలిస్తే. నేను తర్వాత కూడా వేసుకోవచ్చు నెయ్య. ఇలా ఆనియన్స్ అండ్ మసాలా, బిర్యానీ మసాలాలన్నీ కలిపి బాగా వేయించుకోవాలి ఒకసారి. చూడండి నేను అవన్నీ కలిపి బాగా వేయించుకుంటున్నా. ఏ రెసిపీ కన్నా మెయిన్ మనకు ఆనియన్ అది బాగా మగ్గాలి. అవి మగ్గిన తర్వాత ఇలా టొమాటో కూడా వేసుకొని బాగా మగ్గించేసుకోవాలి. అండ్ తర్వాత ఇలా నేను పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకున్నాను. మరి ఇవన్నీ మగ్గాలి కదా! స్టార్టింగే మగ్గిపోవాలి ఇవన్నీ. కొందరు ఏమంటారంటే మేము డాల్డా యూజ్ చేయొచ్చా అంటే అది మీ ఇష్టం అండి. మీరు డాల్డా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా వరకు బయట పెళ్ళిలో డాల్డా కూడా వాడతారు. అండ్ అలానే ఇలా అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను నేను. దేనికన్నా సరే అల్లం పేస్ట్ చాలా మెయిన్. అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకుంటే మనకి ఎన్వి స్మెల్ అనేది పోతుంది. అండ్ ఇలా ఈ పులావ్‌కి కూడా మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. ఇలా మూత పెట్టుకున్న ఆవిరి బయటకి వెళ్ళకుండా మగ్గనిచ్చుకుంటే త్వరగా మగ్గిపోతాయని చెప్పి నేను ఇలా 2 మినిట్స్ మూత పెట్టుకున్నా. అండ్ ఆల్మోస్ట్ అవి మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను బాగా కడిగి పెట్టుకున్న లివర్ ఇందులో వేసేసుకున్నాను. లివర్‌కి వాటర్ అవి ఏమి వేయనవసరం లేదండి. అవి చాలా ఈజీగా ఉడికిపోతది. ఇలా మూత పెట్టుకొని మగ్గబెట్టుకున్నా చూడండి. ఆల్మోస్ట్ చాలా ఈజీగా ఉడికిపోయింది. మన చికెన్‌లాగా, మటన్‌లాగా అయితే కాదిది. ఇలా ఆ లివర్ అంతా పచ్చి వాసన పోయే వరకు మనకి తెలిసిపోద్ది తర్వాత. అల్లం పేస్ట్ స్మెల్ అనేది వస్తుంది బయటికి. ఆ పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇలా కారము, గరం మసాలా, ధనియాల పౌడర్, జీరా పౌడర్ అండ్ అలానే సాల్ట్. సాల్ట్ అంటే నేను కల్లుప్పు తీసుకున్నాను. నాకు తెలుసు కాబట్టి. లేదంటే మీరు డైరెక్ట్ సాల్ట్ తీసుకోవచ్చు, ప్లెయిన్ సాల్ట్. నాకు ఆ కొలత తెలుసు కాబట్టి నేను కల్లుప్పు తీసుకున్నా. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 3 మినిట్స్ ఆ పచ్చివాసన పోయే వరకు పెట్టుకోవాలి. అండ్ అలానే తర్వాత నేను ఈ టైంలో నెయ్యి వేసుకున్నా. మీరు స్టార్టింగ్ వేసుకుంటే మీ ఇష్టం. అలానే బిర్యానీ మసాలా కొంచెం వేసుకున్నా. ఇదొచ్చేసి నేను గసగసాలు స్టార్టింగ్ నానబెట్టుకున్నాను కదా! ఆ పేస్ట్ మాట నేను కొంచెం గట్టిగా తీసుకున్నాను. మీరు కొంచెం వాటరీగా తీసుకుంటా అంటే మీ ఇష్టము. ఈ టైంలోనే వేసుకోవాలి. ఇంకా ముందుగా వేసేసుకొని మీరు అది మగ్గబెట్టుకుంటా అన్నా సరే ఓకే. అలా బాగా మగ్గనిచ్చుకోవాలి. చూడండి ఆయిల్ కూడా బయటకొస్తుంది. అండ్ తర్వాత నేను పెరుగు వేసా. ఇప్పుడు పెరుగుతో కూడా బాగా కలిపేసుకొని బాగా ఉడకనివ్వాలి. అంతే, ఇందులో ఇంక వాటర్ ఏమి వేయకూడదు. మీకేదన్నా ఉడికిందా లేదా మగ్గిందా లేదా తెలియడానికి మెయిన్ ఏంటంటే అది వేసిన ఒక 2, 3 మినిట్స్‌కి చిన్న ఫ్లేమ్ మూత పెట్టారంటే చిన్నదనే కాదు పెద్ద ఫ్లేమే మూత పెట్టినా సరే ఆయిల్ అనేది చుట్టూ బయటకొచ్చేస్తది. ఎప్పుడైతే అది ఆయిల్ వదిలిందో అది మనకి మగ్గిపోయినట్టే అర్థము. ఇది కూడా చూడండి పెరుగులో బాగా ఉడికింది. నేను ఇంక ఎక్స్‌ట్రా వాటర్ అనేది వేయలేదు. ఎందుకంటే లివర్ అది ఈజీగానే ఉడికిపోతుంది కదా! అండ్ ఆ స్మెల్ కూడా మనకు తెలిసిపోద్ది ఈ టైంలో. నేను చాలా నెమ్మదిగా అయితే కలుపుకుంటున్నాను. ఎందుకంటే అవి ముక్కలైపోయే పాసిబిలిటీ ఉంటది చాలా ఈజీగా. ఆల్రెడీ అయి ఉడికి ఉంటాయి కదా! అండ్ నేను ఈ జార్‌తో అయితే వాటర్ తీసుకున్నాను. దాంతోనే నేను 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నా. మనకి క్వాంటిటీ ఇలా ఈజీగా తెలుస్తది గ్లాసెస్ ప్రకారం అయితే. అండ్ తర్వాత నేను ఇందులో షాయి జీరా వేసుకున్నా. కొంచెం టేస్టింగ్ సాల్ట్. టేస్టింగ్ సాల్ట్ వేయమన్నారు కదా అని ఓ తెగ వేసేయద్దండి. కొంచెం అంటే కొంచెం అంతే, ఎక్కువ వేయొద్దు. అండ్ తర్వాత ఒక నిమ్మకాయ, నేను ఆల్రెడీ పిక్కలు తీసుకొని పెట్టుకున్నాను. నిమ్మకాయ పిండేసుకున్నా. ఇప్పుడు అంతా కలుపుకొని మీరు సాల్ట్ అయితే డెఫినిట్‌గా చూసుకోవాలి ఈ టైంలో. అండ్ తర్వాత అలా మూత పెట్టేసాను. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టేసాను. 5-10 మినిట్స్. చూడండి వాటర్ అంతా బాగా మరిగిపోయింది. మనకిప్పుడు తెలిసిపోద్ది స్మెల్. చప్పగా వస్తుందా అని చెప్పి. చప్పగా వచ్చినట్టయితే మీకు సాల్ట్ తక్కువ ఉన్నట్టే అర్థము. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న బియ్యము నేను అలా చేత్తో వేసుకుంటున్నాను. మీరు ముందుగా వడగట్టుకొని పెట్టుకున్నారంటే అది ఇంకా మంచిది. నేను అలా డైరెక్ట్ వంపేయకుండా, ఎందుకంటే అందులో వాటర్ ఉంటాయేమో అని చెప్పి ఇలా చేత్తో వేసుకుంటున్నాను ఇందులో కొన్ని కొన్ని. ఇలా బియ్యమన్నీ వేసుకున్న తర్వాత నేను నెమ్మదిగా కలుపుకున్నాను దీన్ని. అండ్ ఇదే లాస్ట్ ఇంకా మనకి సాల్ట్ వేసుకోవడానికి, సాల్ట్ చూసుకోవడానికన్నా ముందుగా మీరు చూసుకొని వేసుకోకపోతే ఈ టైంలో వేసేసుకోండి. ఇలా అంతా నెమ్మదిగా కలుపుకొని, అంటే మసాలాలన్నీ కలవాలి కదా బియ్యానికని చెప్పి, ఇలా అంతా కలుపుకొని నేను పైన కొంచెం పుదీనా వేసుకున్నా. ఫ్లేవర్ దానికి పడతదని చెప్పి. వేసుకున్నా, వేసుకోకపోయినా పర్లేదు. నేనైతే వేసుకున్నాను. అండ్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 15-20 మినిట్స్ అలానే వదిలేసాను. చూడండి మూత తీసిన తర్వాత చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది మంచి ఫ్లేవర్ రావడానికి కారణం నెయ్య, అలానే గసగసాలు పేస్ట్ ఏసాం కదా! ఆ 2 చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి.
లివర్ పులావ్‌ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.